యాక్చువల్లీ ఉద్యమ నాయకులంతా కలిసి ఒక పార్టీ పెట్టాలనేటువంటి డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. అది ఇప్పుడు ఈటెల రాజేందర్ రూపంలో నిజం కాబోతుందనేటువంటి చర్చ జరుగుతోంది. ఏం చెప్తారు మీరు? మీరు గూడా ఒక ఉద్యమ నాయకుడే. ఆ ప్రయత్నం కోదండరాం గారు చేశారు. హ్మ్. కోదండరాం గారు ఒక ప్రత్యేక పార్టీ తెలంగాణ జనసమితి పెట్టి ఆయన ట్రై చేశాడు. సక్సెస్ కాలేకపోయాడు. ఈటల రాజేందర్ లాంటి ఆదరణ కలిగినటువంటి బడుగు బలహీన వర్గాల ఆదరణ కలిగిన వ్యక్తి బీజేపీలో ఉన్నాడు. సో ఇప్పుడు సొంత పార్టీ పెట్టాలంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో, ఇప్పుడున్నటువంటి మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ పాలిటిక్స్‌లో ఒక వ్యక్తి పార్టీ నడపడం, పెట్టి, ఏర్పాటు చేసి, ఎస్టాబ్లిష్ చేసి నడపడం అంటే దట్ ఈస్ నాట్ ఈజీ. హ్మ్. చాలా రిస్క్‌తో కూడుకున్నటువంటి. ఆల్రెడీ పార్టీలు ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, ఇంకొక వైపు బీజేపీ పార్టీ, ఇంకొక వైపు అవునన్నా కాదన్నా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఉద్యమ పార్టీగా గుర్తింపు పొంది, అధికారంలో ఉన్న పార్టీ, కొత్త పార్టీకి అవకాశం ఉంటుందని నేను అనుకోను. కవిత లాంటి కేసీఆర్ గారి బిడ్డ జాగృతి పేరు మీద ఒక అంటే తండ్రినే ధిక్కరించి, తన అన్ననే ధిక్కరించి, ఫ్యామిలీని ధిక్కరించి, తెలంగాణ పార్టీని ధిక్కరించి పార్టీ పెడతారని ఆ మధ్యకాలంలో చర్చలొచ్చినాయి. హ్మ్. చేయలేకపోయింది. ధైర్యం చేయలేకపోయింది. సో, నాకు తెలిసి ఈటల రాజేందర్ గారికి అట్లాంటి ఆలోచన లేకపోవచ్చు.